యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుని కలవడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేటీఆర్ తీవ్రంగా ప్రచారం చేశాడు. అదే ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి ఎన్టీఆర్ సోదరి సుహాసిని బరిలో నిలిచారు. ఆమె తరపున సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాడని వార్తలు వచ్చాయి. కళ్యాణ్ రామ్ కూడా సుహాసిని విజయం కోసం ప్రచారం చేస్తాడని అన్నారు. అయితే వారిద్దరూ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. మరోవైపు కేటీఆర్ మాత్రం సుహాసినికి వ్యతిరేకంగా తెరాస అభ్యర్థి కృష్ణారావు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. చివరకు తమ అభ్యర్థిని గెలిపించుకున్నాడు. దీంతో సుహాసిని ఓటమి పాలయ్యారు. అయితే అంతకు ముందు సుహాసినికి విషెస్ చెబుతూ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. అయితే అవన్నీ గతమైతే తాజాగా ఎన్టీఆర్ కేటీఆర్ ని కలుసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఓ ప్రైవేటు వేడుకలో ఇద్దరు రాముళ్లు కలిసినట్లు తెలుస్తుంది. గులాబీ తారక రాముడితో నందమూరి తారక రాముడు దిగిన ఫోటో ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అయితే కేటీఆర్ సినిమా వాళ్ళతో చాలా సాన్నిహిత్యంగా ఉంటాడు. చరణ్, మహేష్ సినిమాల వేడుకలకు కూడా హాజరయ్యాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి కనిపించడం విశేషం. మొత్తానికి ఈ ఫోటో ద్వారా తామంతా ఒకటే అని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి చాటి చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.